ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి. మరిన్ని వివరములకై 9949957242. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి. మరిన్ని వివరములకై 9949957242. సారవంతమైన నేలలో నుండి వచ్చినటువంటి ఆహారం ఎట్టుంటుందంటే కొంచెం తిన్నా తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. అలాగా ఆ కుటుంబం మమ్మల్ని ఆదరించగల మేము చాలా సంతోషపడిపోయాం, సంబరపడిపోయాం. సారవంతమైనటువంటి నేల ఉంటే అక్కడ పాడి బాగుంటుంది, అక్కడ పంటలు బాగుంటాయి, అక్కడ మనుషులు కూడా సమాధానంగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, గట్టిగా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, కనాను దేశంలో సంచరించగానే ఎంతమంది వెళ్ళారు అంటే 12 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? 12 మంది వెళ్ళారు, చూశారు, కనాను దేశం చూశారు. వచ్చేటప్పుడు మాత్రం గెలలు తీసుకొచ్చారు కదా. గెలలు తీసుకొచ్చి ఏం చెప్తున్నారయ్యా మోషేతో అంటే 10 మంది అంటున్నారు. 10 మంది. సంఖ్యాకాండం 13:28. అయితే ఆ దేశములో ఏమంటామ్మా జనులు, ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. ఏమంటున్నారు చెప్పండి? ఏమంటున్నారు? 10 మంది భయపడిపోయారు. 10 మంది భయపడిపోయారు. ఎందుకు భయపడ్డారంటే వారు చూశారంట. చూస్తే ఏమన్నారంట? వాళ్ళు బలవంతులుగా ఉన్నారట. చెప్పాలా? ఏం చూశారు వాళ్ళు? మనుషులను చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? బలవంతులుగా ఉన్నారంట. బలవంతులుగా ఉన్నారు కాబట్టి ఈ 10 మంది భయపడిపోయారు. దేవుడు ఏం చెప్పాడు? సంఖ్యాకాండం 13:2 చదవండి. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించు చూచుటకు దేవుడు చెప్తున్నాడు. మోషేకు యెహోవా సెలవిస్తున్నాడు ఏమని? నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశము. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా కొట్టాల. నేను ఇశ్రాయేలీయుల దేశముకి ఇచ్చుచున్న కనాను దేశము దేవుడు చెప్తున్నాడు. అంటే హీఈస్ గివింగ్ ద ప్రామిస్. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దిస్ ల్యాండ్ ఈస్ ఫర్ ది ఇశ్రాయేలైట్ పీపుల్. ఈ కనాను దేశం ఇశ్రాయేలీయులది అని దేవుడు చెప్తుంటే, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మోషే 12 మందిని పంపిస్తే 10 మంది వచ్చేమంటున్నారు. ఆ దేశములో మనకిస్తానన్న, దేవుడు ఇస్తానన్న ఆ దేశములో ఎవరెవరు ఉన్నారంట? అమాలేకీయులు, యెబూసీయులు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు బలవంతులుగా ఉన్నారు, మనకంటే బాగా బలంగా కనపడుతున్నారు. చూస్తానికి ఎలా ఉన్నారు? బలముగా. దేవుని నమ్ముకున్నవారు, చెప్పాలా? దేవుని నమ్ముకున్నవారు ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని నమ్ముకున్నవారు ఎలాంటి మాటలు మాట్లాడాలి? హల్లెలూయా. ఎలాంటి మాటలు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలుచూపు వలన కాక
విశ్వాసము వలననే వీఆర్ లివింగ్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. హల్లెలూయా. మనం దేని బట్టి నడుస్తున్నాం? దేవుని బిడ్డలు దేని బట్టి నడవాలంట? చూపు బట్టి కాదు, విశ్వాసమును బట్టి. హల్లెలూయా. దేని బట్టి? చూపు బట్టి కాదు, విశ్వాసం. ఇశ్రాయేలులు దేన్ని బట్టి భయపడ్డారు? వాళ్ళు చూపుని బట్టి చూశారట. ఏం చూశారు? బలవంతులుగా ఉన్నారు వాళ్ళు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు చూసిన దాన్ని బట్టి నడుస్తావా? చూసిన దాన్ని బట్టి బతుకుతావా? చూసిన దాన్ని బట్టి నీ యొక్క జీవితంలో ఉంటావా? లేకపోతే విశ్వాసమును బట్టి నీ జీవితంలో నడుస్తావా? దేవుని బిడ్డలు, దేవుని నామములో ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఎలా నడవాలని బైబిల్ చెప్తుందంటే చూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి నడవాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా చప్పట కొట్టండి. అందుకనే క్యాన్సర్ పెద్దదయ్యా, ఎయిడ్స్ పెద్దదయ్యా, పక్షవాతం పెద్దదయ్యా, తగ్గదయ్యా. ఎవరు వీళ్ళంతా? ఎవరు వీళ్ళు? విశ్వాసులా? విశ్వాసులు అని చెప్పి ముసుగేసుకున్నారు అంతే. విశ్వాసులు కాదు. 12 మందిని పంపిస్తే 12 మందిలో 10 మంది భయపడిపోతున్నారు. ఏమని భయపడుతున్నారంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం ఏమంటుంది? నువ్వు చూపుని బట్టి మాట్లాడకూడదు, నువ్వు విశ్వాసమును బట్టి నడవాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా చప్పట కొట్టండి. నీ దగ్గర డబ్బులు కొంచెమే ఉన్నాయి, నీ ఒక పని ఉంది, ఆ పనికి నువ్వు వెళ్ళాలి, ఆ పనికి సంబంధించిన డబ్బులు నీకు లేవు. ఇప్పుడు చూస్తున్నావు ఏమని? ప్రభువా, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, కానీ నాకు ఇప్పుడు ఛార్జీలకు కానీ వాటికి కానీ అక్కడ భోజనాలకు కానీ 1000 రూపాయలు కావాలి. 100 రూపాయలే ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారు? చూపును బట్టి ఏం చేస్తారు? చూపును బట్టి ఏం చేస్తారు? 100 రూపాయలు ఉన్నాయని చెప్పి లెక్కేసుకొని దానికి అంత కావాలని చెప్పి ముందుగానే ఆలోచన చేసి చూపును బట్టి దేవుడి పనిని మానేస్తారు. దేవుడి చిత్తం చెయ్యరు, దేవుడి యొక్క ఉద్దేశంలోకి రారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే విశ్వాసంతో ఉంటే నువ్వేం చేస్తావు? 100 రూపాయలు ఉంటాం కాదు, దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి నేను అడుగు ముందుకు వేస్తే దేవుడే నాకు కావలసిన ధనాన్ని నాకు ఇస్తాడు అని నమ్మాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నువ్వు చూసిన దాన్ని బట్టి నమ్ముతున్నావు. అన్నా పెళ్లి చేయాలంటే 10 లక్షలు కావాలి కదన్నా అంటే 10 లక్షలు కావాలి నీకు ఎవరు చెప్పారు? నువ్వే ముందే చూసుకుంటున్నావు. 10 లక్షలు కావాలి అంట. 10 లక్షలు కావాలనే మాట నీకెందుకు వచ్చింది అసలు నీ ఆలోచనల్లోకి? సరే 10 కాదు 5 లక్షలు అనుకున్నావు. అసలు నువ్వు ముందుగానే 5 లక్షలు కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు దేన్ని చూస్తున్నావు? విశ్వాసాన్నా, కనబడే వాటినా? నువ్వు కానీ విశ్వాసాన్ని చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ దగ్గర డబ్బులేమి లేకపోయినా నీకు కావలసినటువంటి ఆ సమస్య అంతా తీసివేసి దాంట్లో నిన్ను ప్రవేశపెట్టి విశ్వాసముతో నువ్వు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. అంతేగాని కంటికి కనబడేదాన్ని బట్టి వాళ్ళు బలవంతులయ్యా మనమే ఆడిపోతాం. నిరుత్సాహపరిచే మాటలు, నిరాశ పెట్టే మాటలు మన దగ్గర ఉంటారు కొంతమంది. నువ్వు విశ్వాసంతో ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన నేను వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. అందరినీ సేవకులుగా చేయడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. అందరినీ సేవకులుగా చేస్తాడా? ఆ మనసు పెడతాడు ముందు. హల్లెలూయా. ఏ మనసు చెప్పండి? ఏ మనసు? నీ దగ్గర 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దేవుడికి పెట్టే మనసు ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు సేవకు పిలుస్తాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. దేవుడు 100 రూపాయలు ఇచ్చినా కూడా రూపాయి పెట్టనోడిని ఎందుకు పిలుస్తాడు దేవుడు సేవకి? సేవకులు ఊరకనే అంటే సేవకులంటే దేవుడు ఎన్నిక చేసుకున్న సేవకులంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవారంటే వారు దేవుడి మీద ఆధారపడతారు. వారు దేవుని యందు విశ్వాసముతో వస్తారు. వారి దగ్గర కడుపు కాలుతున్నా లేకపోతే ఆకలి అవుతున్నా ఆకలిని పట్టించుకోరు. నా దేవుడిని యందు విశ్వాసం ఉంచాను, నా దేవుడి పని నేను చేస్తానని నడుచుకుంటూ వెళతారు ముందుకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
10 మంది ఏమో చూపును బట్టి మాట్లాడుతుంటే ఇద్దరు అన్నారట, కాలేబు యెహోషువలు. ఏమన్నారంట? కాలేబు యెహోషువలు ఏమన్నారు చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి ఏమన్నాడు? మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలును. ఇట్ ఈజ్ ఎనఫ్. ఏమంటున్నాడు? 10 మంది అంటున్నారు వాళ్ళు బలవంతులయ్యా, వాళ్ళని మనం జయించలేమంటే దేవుడు మనకిచ్చిన శక్తి చాలు, మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు శక్తినిచ్చి మనల్ని యుద్ధములో జయింపజేస్తాడు అని ఎంతమంది అంటున్నారంటే? 2 అంటున్నారంట. హల్లెలూయా. అంటే మనం దేవుడు నమ్మాలి కదా, దేవుడు శక్తి ఇస్తాడని. అసలు దేవుడు కదా నేను నడిపిస్తుంది. నువ్వు వివాహంలో ప్రవేశించావంటే దేవుడి చిత్తం. నీకు 2 పిల్లలు పుట్టారంటే దేవుడి చిత్తం. ఆ 2 పిల్లల్ని ఎలా పోషించాలో దేవుడు తెలుసు. నీకు ఏ ఉద్యోగం ఇవ్వాలో దేవుడు తెలుసు. నీకు ఎంత డబ్బులు ఇవ్వాలో దేవుడు తెలుసు. నువ్వు ఏ ఇల్లు కట్టుకోవాలో దేవుడు తెలుసు. సమస్తము నీ గురించి ముందుగానే దేవుడికి తెలిసి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. నువ్వు భయపడిపోతుంటావు ఊరకనే, ఏమని? ఎట్టా ఇదట్టా అదట్టా అదట్టా ఇదట్టా. అదేదంటారు సామెత, నారు పోసిన వాడికి నీరు పోయటం తెలీదా? నువ్వు నారు పోసావు, నారు అనుకునిద్దా నీళ్ళు పోస్తాడో లేదో అనుకుంటుందా? నారును పోసిన వాడు నీరు కూడా పోస్తాడుగా. హల్లెలూయా. విత్తనం వేసిన వాడు దాంట్లో నీళ్లు కూడా పోస్తాడుగా. మనం ఎలాంటి వాళ్ళం అయిపోయామంటే దేవుని నమ్మలేకపోతున్నాం. దేవుడు ఎవరంట? శక్తిని అనుగ్రహించువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలండి గట్టిగా. అంత అంటారు కదా కొంతమంది, నా దగ్గర అంత శక్తి లేదయ్యా. ఏ శక్తి లేదు? అంత డబ్బులు లేవయ్యా. కొంతమంది ఏమంటారు, నా దగ్గర అంత జ్ఞానము లేదయ్యా, నా దగ్గర అంత తెలివితేటలు లేవయ్యా, నేను ఇంతమందిని నడిపించే శక్తి నాకెక్కడుందయ్యా. మోషే ఏమన్నాడు? అమ్మో నేనే పాటాడినయ్యా, ఇశ్రాయేలీయులందరినీ నేను నడిపించాలా, నా వల్ల ఏమైద్ది? నిజమే, మనుషులు అలానే అంటారు కదా, నా వల్ల ఏమైద్ది? నాకంత జ్ఞానం లేదు, నాకంత ధనము లేదు, నాకంత బలము లేదు, నాకంత తెలివితేటలు లేవు, నేను ఎలా నడిపించగలను? దేవుడు ఏమన్నాడు? నడిపించువాడను నేను, శక్తి ఇచ్చువాడను నేను. నువ్వు ముందు నడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా. అసలు ముందే నీకు భయం, అసలు ముందే నిన్ను నువ్వు చూసుకుంటావు. అసలు నిన్ను నువ్వు చూసుకుంటే ఏముంది నీలో గొప్పతనం? నిన్ను నువ్వు చూసుకుంటే నీలో ఏం గొప్పతనం ఉంటుంది? నీకు గొప్పతనమును తీసుకొచ్చేవాడు నా దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. శక్తినిచ్చేవాడు దేవుడు. కానీ మనుషులు ఏం చూస్తారు? పై రూపం చూస్తారు. పై రూపం ఏంది? ఈయన ఇంకా పెద్దగా లేడే, గొప్పగా లేడే. మనుషులు తమలో తాము చూసుకుంటే ఏముంటుంది? నేనేం చేయలేను, నేను పరిగెత్తలేను, నేను నడవలేను, నేను కూర్చోలేను, నేను ఉంచోలేను, నా వల్ల ఏం కాదు అనే మాటలు వస్తుంటాయి. అందుకని నీ మనసు మారాలన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం మారాలి? మనసు మారటం అంటే ఏంది? మనసు మారటం అంటే గుండె తీసి పక్కన పెట్టి ఇంకొక గుండె పెట్టడమా? మనసు మారటం అంటే ఏంటంటే నీలోకి ధైర్యము వచ్చే మాటలు రావాలా. హల్లెలూయా. నీలోకి విశ్వాసముతో వచ్చే మాటలు రావాలా. నీలో పిరికితనం మాటలు పోవాలా. నీలో నిరాశ మాటలు పోవాలా. నీలో నిరుత్సాహ మాటలు పోవాలా. నీలో విశ్వాసపు మాటలు రావాలా. మారు మనసు అంటే ఏంది? విశ్వాసపు మాటలు. నీకు శక్తినిచ్చేవాడు దేవుడు, నిన్ను బలపరచువాడు దేవుడు, నిన్ను నడిపించువాడు దేవుడు. 13వ అధ్యాయం 2వ వచనంలో క్లియర్గా చెప్పాడు. ఏమని? కనాను దేశమును ఇశ్రాయేలుకి ఇస్తున్నానని చెప్పాడు కదా, వాగ్దానము చేశాడు కదా, చేసినవాడు నమ్మదగినవాడు కదా, దేవుడే శక్తినిస్తాడు కదా. కాలేబు యెహోషువలు ఏమంటున్నారు? మనము ఆ దేశమును స్వాధీనపరుచుకుందాము, మనకున్న శక్తి చాలు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా.
ఇట్ ఈజ్ ఎనఫ్. దేవుని వాక్యంలో చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, అండర్లైన్ చేసుకోండి, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి. మరిన్ని వివరములకై 9949957242. బస్సులో కూడా కూర్చోలేక కొంచెం దగ్గర పెట్టమ్మా. నడువులో నొప్పులు బాగా నొప్పులు వచ్చినాయి. పడేలేక మెట్టు గుద్దుకొని నడువులు బాగా నొప్పులు వచ్చినాయి. రెయ్యి పండుకొని ఇంకా అటుబొర్లు ఇటుబొర్లు అస్సలు నిద్రపట్టేది కాదు అయ్యా, నడువులు నొప్పులు. ఇప్పుడు ప్రార్థన సూదులు వేసుకున్నా, మందులు వేసుకున్నా, మాత్రలు మింగినా కానీ తగ్గల. కానీ పోయిన వారం అయితే అట్టే నొప్పులతో బాధతో వచ్చిన. పోయిన వారం తగ్గిపోయింది, కొంచెం నొప్పి ఉంటే ఇప్పుడు తగ్గిపోయింది కంప్లీట్గా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. దేవుని నామానికి మీకు అందరికీ నా వందనాలు. ఇప్పుడు నాకు చాలా నొప్పిగా ఉండింది. బస్ దిగి వచ్చినప్పుడు కూడా నడవలేకపోయినా. అయితే ఇటు వంగి చూసుకున్నా, ఒకసారి నడుము మీద చేయి పెట్టుకొని చూడండి అన్నయ్య గారు అన్నారు. ఆయన నడుము మీద చేయి పెట్టుకున్నా 3 సార్లు ఆమెనన్నా. ఆయన చూద్దామని బైబిల్ తీసుకోవడానికి 3 సార్లు వంగిన. యేసయ్య నా నొప్పిని తీసివేసిండు. యేసయ్య స్తోత్రములు. యేసయ్య ఇప్పుడే నొప్పి తీసివేశాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని గట్టి కొట్టాలా. హల్లెలూయా. నాకు చెవు నొప్పి పడుతుంటే చెవు బాగా నొప్పి వచ్చింది మొన్న. ఆ నొప్పికి రాత్రి అంతా ఏడ్చుకుంటా ఏసయ్యా ఇది తగ్గిపోయి బాగుంటే ఏసు రక్తం వేసుకొని మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అన్న. తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. పాపకు కడుపు నొప్పి అని ఎంతో బాధపడుతుందన్న. ఇప్పుడు పేరు చేసినప్పుడు పోయినాదమ్మా అని చెప్పింది. చిన్న పాప, 6 సంవత్సరాల పాప. ఈ పాప తగ్గిపోయిందని చెప్పింది. ఇప్పుడు పాపకున్నటువంటి కడుపు నొప్పి ఇప్పుడే తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. సంవత్సరం నుంచి నడుముల నొప్పులు ఇప్పుడు ప్రార్థన చేయమని నెల తగ్గిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎన్ని నెలల నుంచి ఉందమ్మా నొప్పి? 5-6 నెలల నుంచి. ఇప్పుడు తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. కొంచెం తగ్గినట్టు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. పాస్టర్ వందనాలు. నాకు బాగా పోయిన వారం కడుపులో బాగా నొప్పిగా ఉంది. నేను దేవుడా, నేను మంగళవారం ప్రార్థనకి 7 వారాలు నువ్వు వస్తానని ఒప్పుకున్నాను. మరి నాకు ఈ వారం కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకు తగ్గిపోయింది. ఇప్పుడే తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. భర్తకి పోయిన వారం అసలు ఆయాసంగా బాగలేదు. అసలుకి తీసుకొచ్చినాం ఇక్కడికి. ఆయనకు కూడా కొద్దిగా బీపీ అన్ని కంట్రోల్ ఉన్నాయి, థైరాయిడ్ అన్నీ. పోయిన వారం నార్మల్గా వస్తాయి అని చెప్పినావు కదా, అట్లాగే వచ్చినాయి. దేవుని పొందాలి. నార్మల్ వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. ఉదయం నుంచి కడుపుల నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయింది. ఇప్పుడే తగ్గిపోయింది. ఉదయం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నావు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. కడుపుల నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. యేసయ్యకే మహిమ కలుగు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి.
మరిన్ని వివరములకై 9949957242. చెప్పమ్మా, నీ ఎక్కడి నుంచి వస్తున్నావు? మేము గుడిపాటిపల్లి అన్న. ఆ? గుడిపాటిపల్లి. గుడిపాటిపల్లి. ఏ సమస్యతో వచ్చావమ్మా? నాకు మోకాళ్ళు నొప్పులు, పాదాలు నొప్పులు, ఈ అమకలన్నీ నొప్పులు సార్. ఇవన్నీ నొప్పులు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పగానే నాకు ఈ నొప్పులన్నీ విడుదల చేయండి. తగ్గిపోయినాయా? ఏం లేవా? చేతులు, మోకాళ్ళు నొప్పులు అన్ని తగ్గిపోయినాయా? తగ్గిపోయినాయి. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓపిక ఉన్నంతసేపు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. హల్లెలూయా. చెప్పమ్మా. నాకు అబ్బాయి ఫలం మాది, నాకు గాలి ఉంది, మొత్తం ఇంటికి ఆడుండి వచ్చేటప్పుడు దడదడగా ఉంది ఒంట్లో. ఇప్పుడు తగ్గిపోయింది. తగ్గిపోయిందా? దడదడగా ఉండేటువంటి ఆ దడ తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎవరు తగ్గించారు నీకు? ప్రార్థనలో నిలబడ్డావు, తగ్గిపోయింది దడ, స్వస్థత వచ్చింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. మాది రామచంద్రపురం. నిన్నటి రాంచి నాకు కాళ్ళు చేతులు అన్ని నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రార్థన చేసేరాకు నాకు గుండె నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. వేసే నా వందనాలు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అర్ధవేది మండలం, కాకల గ్రామం. సంవత్సరం నుంచి నాకు చాలా నొప్పి. సంవత్సరం నుంచి చాలా డబ్బు నడుము నొప్పి. రావాలనుకుంటే బండి ఎక్కి రాలేనని రాలేక నాకు ఈ రోజు దేవుడు నన్ను ఇప్పుడు వచ్చింది నీకు సమయం. ఇప్పుడు ఎట్టుంది మరి నడుము నొప్పి? బాగుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నడుము నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. చూసుకున్నావా? నడుము వంగి చూసుకున్నాం. చూడు ఒకసారి. ప్రార్థన చేయవచ్చు మంగళవారం. ఏ నొప్పి లేదు? నొప్పి లేదు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పేర్లపాడు, మోకాళ్ళు, గుండె నొప్పి, నడుము నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లుంది? బాగానే ఉంది. వాళ్ళు వింటారుగా. చెప్పు గట్టిగా. ఈ వారమే వచ్చావు. ఇప్పుడు తగ్గిందా? మైకులో చెప్పు. తగ్గింది. గట్టిగా చెప్పు. తగ్గిందా లేదా? తగ్గింది. ఏం నొప్పి లేదా ఇంకా? ఏ ఊరు మీది? పేర్లపాడు. ఎక్కడది? వినుకొండ దగ్గర. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ. నడుము నొప్పితో వచ్చావు? నడుము నొప్పితో వచ్చిన. మరి నాకు ఎక్కడికి వచ్చి నాకు నడుము నొప్పులు శుభ్రంగా తగ్గి. ఏ ఊరమ్మ మీది? మాది బొద్దుకూరుపాడు. ఇప్పుడు నడుము నొప్పి లేదా? నడుము నొప్పి లేదు. ప్రార్థనల్లో తగ్గిపోయింది. తగ్గిపోయిందా? ఎవరు నిన్ను బాగు చేసింది? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, చెయ్యి నొప్పి అన్నీ తగ్గినాయమ్మా. ఏ ఊరు మీది? ఎర్రవనపల్లి. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గుండెల్లో నొప్పి ఉండిద్ది. ఇక్కడికి వచ్చి నాకు ఇవ్వాలా బాగుంది. గుండె బరువు తగ్గిపోయిందా? ఫ్రీగా ఉందా? ఊపిరి పీల్చుకొని చూసుకున్నావా? ఎట్లుంది ఇప్పుడు? బాగానే ఉంది. తగ్గిపోయిందా? ఏ ఊరు మీది? మాది బొల్లాపల్లి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నువ్వు పిలిచినప్పుడు నాకు నడుము నొప్పులు, ఈ పక్కల నొప్పులు, ఈ చేతులన్నీ ఒక నొప్పులు కాండి. మళ్ళీ ప్రార్థన చేసినాక నువ్వు చెప్పినాక తగ్గిపోయినాయమ్మా. ఏ ఊరు మీది? రాజంపల్లి. నొప్పులు ముందున్నాయి, ప్రార్థన తర్వాత తగ్గిపోయినాయా? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఎవరు? పరలోకం నుంచి వచ్చిన వాడు ఎవరు? సత్యమైన దేవుడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ శాశ్వతమైనది, అది ఎన్నడూ కూడా మనల్ని విడిచిపోని ప్రేమ. హల్లెలూయా. ఇంకా నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉన్నావా? దేవుని సన్నిధికి రమ్మని చెప్తున్నారు అందరూ. హల్లెలూయా. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి.
మరిన్ని వివరములకై 9949957242. పోయి వాళ్ళని అడిగి ఒక 10,000 పట్టుకొని పోయినా. అమ్మ గుండె బాగలేదు, క్యానింగ్ తీయాలా, 15 రోజులకు మందులు ఇచ్చిండ్రు. మళ్ళీ దేవుడా మంగళవారం ప్రార్థన పోయి సాక్షి అని చెప్పి ఒక్క 10తో ఉండు అతను. ఎప్పుడు మంగళవారం పోతే నాకు మేలు జరుగుతుందని మళ్ళీ నిన్న దేశం పోయినా సోమవారం క్యానింగ్ వద్ద ఏమొద్దమ్మ బాగుంది అని మాటలు రాసిచ్చి తగ్గిపోయిందని చెప్పారా? తగ్గిపోయింది. ఆ విశ్వాసాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. అప్పుడు నా మనవడికి ముక్క ఆపరేషన్ చేసిర్రు. ఇప్పుడు చెప్పిన నా భర్తకి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ప్రభు కాళ్ళు నొప్పులు తగ్గి నా మనవడు బాగుంటే నేను దర్శి ప్రార్థనకు వచ్చి బియ్యం కట్టిస్తాను నువ్వు అనుకున్నాను. సాక్ష్యం చెప్తానని మొక్కుబడి చేసుకున్నావు. ఏ ఊరి మీది? భూమాయిపాలెం. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ కలుగునుగా. పోయిన వారం వచ్చానండి నేను. నొప్పులు, కాళ్ళు ఎన్ని నొప్పులు ఈ వారం తగ్గినాయి కాబట్టి దేవునికి 1000 రూపాయలు సందా ఇస్తున్నా. నా కాళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. ప్రభు స్వస్థపరిచాడు. కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. యేసుకే మహిమ కలుగునుగా. మాకు 20 రోజుల నుంచి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మోకాళ్ళ నొప్పులు 3 వారాలు వచ్చాయి అక్కడికి. తగ్గిపోయినాయా? ఏ ఊరు మీది? అబ్బాయిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ కలుగునుగా. కాళ్ళు నొప్పులు, చేతి నొప్పులు, కడుపులు అన్ని నొప్పులు తగ్గిపోయినాయి. నొప్పులన్నీ తగ్గిపోయినాయి. ప్రభుకే మహిమ, యేసుకే మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. పసుపు గల్లు నుంచి వస్తున్నారు. యేసుకే మహిమ కలుగునుగా. పాస్టర్కి పాస్టర్ గారికి వందనాలు. నేను ఇంటర్ పాస్ అయితే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. ఇంటర్ పాస్ అయ్యాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇంకొక సాక్ష్యం, అమ్మఒడి డబ్బులు ఎవ్వరికి పడలేదు. నాకు 15,000 పడ్డాయి. 1000 రూపాయలు కాను. యేసు ప్రభు ఎవరు? పరలోకం నుంచి వచ్చిన వాడు ఎవరు? సత్యమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ శాశ్వతమైనది, అది ఎన్నడూ కూడా మనల్ని విడిచిపోని ప్రేమ. హల్లెలూయా. ఇంకా నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉన్నావా? దేవుని సన్నిధికి రమ్మని చెప్తున్నారు అందరూ. హల్లెలూయా. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి